అసలు ఒక మనిషిని తయారు చేయడానికి, మానవుని సృజించాలని ఆయన ఎందుకు అనుకున్నాడు? ఈ ప్రణాళిక ఇదంతా కూడా ఏనాడో ఆయన నిర్ణయించుకున్నాడో. మీకు లేఖన భాగం చదివినప్పుడు అద్భుతమైనటువంటి విషయం ఒకటి బయటపడింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ సంకల్పం అంటే దేవుని ఒక సంకల్పం ఉంది. మానవుణ్ణి నిర్మించడంలోనూ భూమి మీదకి ప్రవేశపెట్టడంలోనూ దేవునికి ఒక సంకల్పం అనేది ఉందండి. దేవునికి ఒక ప్రణాళిక, ఆయనకు ఒక సంకల్పం అనేది ఉంది. ఊరికి ఆయనేమి భూమి మీదకి మానవుణ్ణి ప్రవేశపెట్టట్లేదు. ఆ సంకల్పం ఎప్పుడుతో తెలిస్తే ఆశ్చర్యపోతారు మీరే. ఈ సంకల్పం ఎప్పటిదో, అంటే మానవుని నిర్మించాలి, భూమి మీద ప్రవేశపెట్టాలి అనే సంకల్పం ఎప్పటిదో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుని యొక్క సంకల్పాన్ని అద్భుతంగా తెలియజేస్తాడు. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే మొదటి అధ్యాయం దేవుని యొక్క సంకల్పం, అసలు మానవుని దేవుడు ఎందుకు భూమి మీదకి ప్రవేశపెడుతున్నాడో అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే అద్భుతమైనటువంటి మాటలు మనకి ఎఫెసీయులకు రాసిన పత్రికలో కనపడతాయి. మొదటి అధ్యాయంలోనే ఎందుకు సృష్టించాడు మానవుణ్ణి అంటే దేవునికి ఒక సంకల్పం ఉందండి. ఆ సంకల్పాన్ని అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలోనే తెలియపరుస్తున్నాడు. చూడండి, మొదటి అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందాం. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమై దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా, చూడండి ఇది అండర్లైన్ చేసుకోండి, ఆయన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ఎందుకు భూమి మీద రప్పిస్తున్నాడంట? యేసుక్రీస్తు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని